రైట్. రామారావు గారు మనకు అందుబాటులో ఉన్నారు బీఆర్ఎస్ నుంచి వెంకటేశ్వరరావు గారు. వెంకటేశ్వరరావు గారు నమస్కారం అండి. వెంకటేశ్వరరావు గారు, తెలంగాణలో శాంతి భద్రతల డొల్లా కనిపిస్తుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో బీఆర్ఎస్ కార్యాలయం పైన గుండాలు దాడి చేశారు. ఇది ఎవరి పని ఉంటుందని మీరు అనుకుంటున్నారు? వెంకటేశ్వరరావు గారు, వెంకటేశ్వర గారు మీరు మీట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి, వినిపించడం లేదు. రైట్, ఓకే, ఎస్, కంటిన్యూ చేయండి వెంకటేశ్వర గారు, చెప్పండి. కాంగ్రెస్ గుండాలు కాంగ్రెస్ నాయకుల కోసం దాటి సారిది ఉదయం కాంగ్రెస్ 7 గంటలకు సమావేశం ముఖ్యకార్యం సమావేశాన్ని అన్ని ఏళ్ళ నుంచి పిలిపించుకొని మీటింగ్ పెట్టుకుంటే ఎవరైనా కావాలని చెప్పేసి కాంగ్రెస్ గుండాలు టీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ దాడి చేయాలని ఆ నాయకులు రేఖాంతరావు జిల్లా అధ్యక్షుల వారిని కూడా దాడి చేయాలని ఏమంటారు చెప్పి ఖండిస్తాం సార్. ఇది ఇది ఎవరు 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 చేయించారని మీరు అనుకుంటున్నారు? ఈ దాడి వెనక ఎవరున్నారని మీరు అనుకుంటున్నారు? దాడి వెనక అంటే పెద్దవాళ్ళంతా ఎమ్మెల్యే గారు అంటే వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ కాబట్టి ముందు ఆల్రెడీ ఇప్పుడు మా రేఖాంతరావు జిల్లా అధ్యక్షులకు లీగలకు కూడా మన అన్ని ఏర్పాటు చేసుకుంటున్నారు. అదే కార్యక్రమంలో మేము కూడా మనకున్న బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమాన్ని చూడడానికి వచ్చాం సార్. వారికి జరిగే కార్యక్రమం మేము కూడా పాల్గొన్నాం. చాలా దారుణమైన పరిస్థితి. సామాన్య ప్రజలు కూడా తిరగబడుతున్నారు సార్ ఈ విషయంలో. మణుగూరులో గతంలో ఇలాంటి ఘటనలు ఎప్పుడైనా జరిగాయా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసు పైన? వెంకటేశ్వర గారు, లేదు సార్. రేఖాంతరావు గారు 10 సంవత్సరాలు ఎమ్మెల్యేగా 5 సంవత్సరాలు దిక్కుగా ఉన్నా కూడా ఏ రోజు ఇలాంటి పోకలు పోలేదు. మా జిల్లాలో ఉన్నటువంటి వెంకటేశ్వరరావు గానీ, హరిపయ్య గానీ, పంచనాయకం గానీ ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల దాడి కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఇబ్బంది పెట్టుకుని ఎలాంటివి చేయలేదు సార్ మా దగ్గర. మా బీఆర్ఎస్ పార్టీ అధికారం